మార్నింగ్ చిల్డ్రన్. టుడే క్లాస్ ఓరల్ క్లాస్ అమ్మ. ఓరల్లో మనం ఫస్ట్ జీకే క్వశ్చన్ నేర్చుకున్నాం కదా. మళ్ళీ నేను ఒకసారి దాన్ని మళ్ళీ చెప్తాను, చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ సీజన్స్ ఆర్ దేర్? వాట్ ఆర్ దే? ఆన్సర్ ఏం చేయాలి? దేర్ ఆర్ 3 సీజన్స్. సమ్మర్ సీజన్, rainy season, winter season. Okay, say again, how many seasons are there? What are they? There are 3 seasons. Summer season, rainy season, winter season. కొంచెం వర్డ్స్ హార్డ్గా ఉన్నా కూడా మనం రోజు చెప్పుకుంటాం కాబట్టి ఇవి త్వరగానే వచ్చేస్తుంది ఆన్సర్, మీకు ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ సీజన్స్ ఆర్ దేర్? వాట్ ఆర్ దే? దేర్ ఆర్ 3 seasons. ఫస్ట్ వన్ సమ్మర్ సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్. అలాగే సెకండ్ క్వశ్చన్, సమ్మర్లో తినే ఫుడ్ ఐటమ్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, నేమ్ సమ్ సమ్మర్ ఫుడ్ ఐటమ్స్. మన సమ్మర్లో వేడిగా ఉంటుంది కదా, మనకి సమ్మర్లో ఎండ బాగా ఉంటుందని చెప్పాను కదా. ఎండ బాగా ఉన్నప్పుడు మనం ఏమి తాగాలి, ఏం తినాలనిపిస్తుంది? ఫస్ట్ మనకి కూల్ వాటర్, చల్లగా ఉండే నీళ్ళు తాగేయాలనిపిస్తుంది. చాలామంది ఫ్రిడ్జ్లో వాటర్ తాగేస్తారు, కొంతమంది చక్కగా చల్లగా ఉండాలని కుండలో వాటర్ పోసుకుంటారు, అందులో వాటర్ తాగుతారు. చాలామంది ఫ్రిడ్జ్లో వాటర్స్ తీసుకుని ఫుల్గా తాగేస్తాం మనం ఎండకి. ఎండలో ఆడినా కానీ స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది, చెమట వచ్చేసినప్పుడు మనం చిరాచిరాగా అనిపించేసి వేడి వాటర్ తాగుతాం. అప్పుడు కాదు, చల్లగా ఉండే నీళ్ళు తాగాలని, చల్లగా ఉండే నీళ్ళు పోసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అవునా? ఆ ఎండకి మనకి చల్లగా తాగాలి, తినాలనిపిస్తుంది. కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతారు. అలాగే ఐస్ క్రీమ్స్ కూడా ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. క్లైమేట్ వెరీ హాట్గా ఉన్నప్పుడు మనకి చల్లగా లోపలికి తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అలాగే సమ్మర్లో మనకు ఒక ఫ్రూట్ అవైలబుల్గా ఉంటుంది. ఏంటవి? మ్యాంగోస్. సమ్మర్లో మనకి మామిడి పళ్ళు తెలుసుగా, మనకి మ్యాంగోస్ తెలుసుగా మీ అందరికీ. మ్యాంగోస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, చక్కగా సమ్మర్లో మనం ఎక్కువగా తింటూ ఉంటాం. దాన్ని సమ్మర్ ఫ్రూట్ కింద కూడా చెప్తారు. ఓకే, ఒకసారి చూడండి. నేమ్ సమ్ సమ్మర్ ఫుడ్ ఐటమ్స్. చెప్పండి. ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, జ్యూస్, మ్యాంగో, వాటర్ మిలన్ పుచ్చకాయలు తెలుసుగా మీకు. పైన గ్రీన్గా ఉండి లోపల రెడ్గా ఉంటుంది కట్ చేస్తే. అవి కూడా వాటర్ సోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్లో అవి ఎక్కువ తింటూ ఉంటారు. అవి తింటే లోపల చల్లగా హాయిగా ఉంటుందని. ఓకే, ఇవి సమ్మర్ ఫుడ్ ఐటమ్స్ అమ్మ, నేర్చుకోండి. ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, జ్యూస్, మ్యాంగోస్, వాటర్ మిలన్. సమ్మర్ ఫుడ్ ఐటమ్స్: ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, జ్యూస్, మ్యాంగో, వాటర్ మిలన్. ఓకే, జీకేలో 2 క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటి? హౌ మెనీ సీజన్స్ ఆర్ దే? వాట్ ఆర్ దే? దేర్ ఆర్ 3 సీజన్స్. సమ్మర్ సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ సమ్ సమ్మర్ ఫుడ్ ఐటమ్స్. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, జ్యూస్, మ్యాంగోస్, వాటర్ మిలన్స్. ఓకే, ఈ 2 క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ అవ్వండి. రేపు నేర్పించాను కదా 5 మ్యాంగోస్ ఆన్ ఏ ట్రీ. నేర్చుకోండి. వన్స్ అగైన్, 5 మ్యాంగోస్ ఆన్ ఏ ట్రీ. 5 monkeys dancing on a tree. 5 children ran to catch bee. 5 fingers can you see? Once again, 5 mangoes on a tree. 5 monkeys dancing around me. 5 children ran to catch bee. 5 fingers can you see? అన్ని చూపిస్తాయి కదా ఫింగర్స్ మనకి. ఇది మనం హ్యాండ్తోనే కదా చేసి చూపిస్తూ ఉంటాం. ఇది 5 నెంబర్ మీద రేమ్. ఫస్ట్ ఏముంది? 5 mangoes
ఆన్ ఏ ట్రీ, చెట్టు మీద 5 మ్యాంగోస్. 5 మంకీస్ డాన్సింగ్ అరౌండ్ మీ, చుట్టూ డాన్స్ వేస్తున్నాయి అన్నమాట. 5 చిల్డ్రన్ ran టు క్యాచ్ బీ, పట్టుకోవడానికి బీని పరిగెత్తుతున్నాయి. అలాగే 5 ఫింగర్స్ కెన్ యూ సీ. ఓకే, రేమ్ అర్థమైందా మీకు? ఇప్పుడు చెప్పండి. 5 మ్యాంగోస్ ఆన్ ఏ ట్రీ. 5 monkeys dancing around me. 5 children ran to catch bee. 5 fingers can you see. ఓకేనా? ఇదేమే ప్రాక్టీస్ చేయండి. అలాగే మనం బెన్ అండ్ పామ్ స్టోరీ నేర్చుకుంటున్నాం కదా. Ben has a blue van. The van has a red fan. Ben will go to see a dam in the blue van. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? వ్యాన్ మీద డ్యామ్ చూడడానికి వెళ్ళాలనుకుంటున్నాడు. అవునా? ఎవరెవరు? బెన్ అండ్ పామ్. పామ్ అంటే ఎవరని చెప్పాను? క్యాట్. తను పెంచుకునే క్యాట్. క్యాట్ పేరేంటి? పామ్. తన పేరు బెన్. బెన్ అండ్ పామ్ ఇద్దరు తన బ్లూ వ్యాన్లో సీదా డ్యామ్ చూడడానికి వెళ్ళాలనుకుంటున్నారు. చెప్పండి. బెన్ హ్యాస్ ఎ బ్లూ వ్యాన్. బెన్ హ్యాస్ ఎ బ్లూ వ్యాన్. ద వ్యాన్ హ్యాస్ ఎ రెడ్ ఫ్యాన్. బెన్ విల్ గో టు సీ ఎ డ్యామ్ ఇన్ హిస్ బ్లూ వ్యాన్. Say again. Ben has a blue van. The van has a red fan. Ben will go to see a dam in his blue van. Ben has a blue van. The van has a red fan. Ben will go to see a dam in his blue van. ఈ 3 lines ప్రాక్టీస్ చేయండి నాన్న. ఓకే, నెక్స్ట్ వర్క్ బుక్లో మనం ఇప్పటి వరకు ఈడి వర్డ్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈఎన్ వర్డ్స్ నేర్చుకుంటున్నాం. మనం ఏం వర్డ్స్ నేర్చుకుంటున్నాం? ఈఎన్. ఈఎన్ వర్డ్స్లో ఎంఈఎన్ మ్యాన్, పిఈఎన్ పెన్, హెచ్ఈఎన్ హ్యాన్, డిఈఎన్ డెన్. లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ సర్కిల్ ద వర్డ్ మ్యాచింగ్ విత్ ద పిక్చర్. ఇక్కడ స్పెల్లింగ్ ఏదైతే ఉందో దానికి ఈఎన్ వర్డ్కి సర్కిల్ చుట్టమంటున్నాడు నాన్న. చూడండి ఒకసారి. ఎంఈఎన్ మ్యాన్, ఎంఈఎన్ మెన్. మనం ఈఎన్ వర్డ్స్ నేర్చుకుంటున్నాం. ఏ వర్డ్స్ నేర్చుకుంటున్నాం? ఈఎన్ వర్డ్స్ నేర్చుకుంటున్నాం. ఇవి ఎంఈఎన్ మెన్కి సర్కిల్ చేయాలి మనం. ఎంఈఎన్ మెన్ అని సర్కిల్ చేయాలి. అలాగే పిఈఎన్ పెన్, పిఐఎన్ పిన్. ఇది పెన్నా పిన్నా? పెన్. పిఈఎన్ పెన్కి మనం సర్కిల్ చేయాలి ఇలాగా. తర్వాత హెచ్ఈఎన్ హ్యాన్, హెచ్ఓటి హార్ట్. హెన్ ఈఎన్ వర్డ్ కాబట్టి ఈఎన్ లెటర్స్ వచ్చిన వర్డ్కి హెచ్ఈఎన్ హెన్కి మనం సర్కిల్ చేయాలి. తర్వాత డిఈఎన్ డెన్, డిఓటి డాట్. ఈఎన్ వర్డ్స్ కాబట్టి డిఈఎన్ డెన్కి మనం సర్కిల్ చేయాలి. డిఓటి డాట్ మనం సర్కిల్ చేయకూడదు. ఎందుకని? ఇవన్నీ కూడా ఈఎన్ వర్డ్స్. లాస్ట్లో ఏ లెటర్స్ వస్తాయి? ఈఎన్ లెటర్స్ వస్తాయి. ఈఎన్ వర్డ్స్. సే అగైన్ ఐ లవ్ యూ. ఎంఈఎన్ మెన్, పిఈఎన్ పెన్, హెచ్ఈఎన్ హ్యాన్, డిఈఎన్ డెన్. ఇప్పుడు మనం మ్యాచింగ్ చేద్దాం. ఎంఈఎన్ మెన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎంఈఎన్ మెన్కి సర్కిల్ చేయాలి. పిఈఎన్ పెన్, పిఈఎన్ పెన్. పెన్ ఎక్కడుందో తీసుకెళ్ళి మనం సర్కిల్ చేయాలి. నెక్స్ట్ డిఈఎన్ డెన్, డిఈఎన్ డెన్. హెచ్ఈఎన్ హెన్. హెన్ అంటే కోడి పెట్ట. డెన్ అంటే ఒక గుహ. పెన్ అంటే మనందరికీ తెలుసు కదా, రాసుకునేది. మెన్ అంటే మనుషులు. మ్యాన్ అంటే ఒక మనిషి. మెన్ అంటే మనుషులు. ఓకే. ఎంఈఎన్ మెన్ అబ్బాయిలు అనమాట. పెద్దవాళ్ళు ఉంటారు చూసారా, డాడీ వాళ్ళంత సైజు వాళ్ళు. ఎంఈఎన్ మెన్. వీళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎంఈఎన్ మెన్. పిఈఎన్ పెన్, డిఈఎన్ డెన్, హెచ్ఈఎన్ హెన్. ఈఎన్ వర్డ్స్. ఓకే. నెక్స్ట్ రైటింగ్ ఈఎన్ వర్డ్స్. మనం ఆల్రెడీ
నేర్చేసుకున్నాం కదా. ఓకే, వాట్ ఈస్ దిస్ పిక్చర్? డెన్. ఏమన్నారు దీన్ని? డెన్. అంటే మనం ఇక్కడ ఏ లెటర్ రాయాలి? ఈఎన్ ఆల్రెడీ రాసేస్తుంది కాబట్టి మనం ఇక్కడ డి రాయాలి. డిఈఎన్, డెన్. ఇదేంటో మనందరికీ తెలుసు. ఏంటిది? పెన్. పెన్ కి స్టార్టింగ్ లెటర్ పి. పిఈఎన్ పెన్. పిఈఎన్ పెన్. తర్వాత ఎంఈఎన్ మెన్. ఎం రాయాలన్నా. ఎంఈఎన్ మెన్. తర్వాత వాట్ ఇస్ దిస్ పిక్చర్? హ్యాన్. హెచ్ఈఎన్ హ్యాన్. హెచ్ఈఎన్ హ్యాన్. అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? మనం ఈఎన్ వర్డ్స్ ని ఒక లెటర్ మాత్రమే రాసాం. తర్వాత 3 లెటర్స్ రాయమని ఇస్తాడు చూడండి. డిఈఎన్ డెన్, పిఈఎన్ పెన్, ఎంఈఎన్ మెన్, హెచ్ఈఎన్ హెన్. వాట్ ఈస్ దిస్ వర్డ్స్? ఈఎన్ వర్డ్స్. ఈఎన్ వర్డ్స్. డిఈఎన్ డెన్, పిఈఎన్ పెన్, ఎంఈఎన్ మెన్, హెచ్ఈఎన్ హెన్. అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? ఏ వర్డ్స్ నేర్చుకున్నారమ్మా మనం? ఈఎన్ వర్డ్స్. డెన్, పెన్, మెన్, హెన్. ఓకేనమ్మా? ఇవి ఈఎన్ వర్డ్స్ని ప్రాక్టీస్ చేయండి. డిఈఎన్ డెన్, ఎంఈఎన్ మెన్, హెచ్ఈఎన్ హెన్, పిఈఎన్ పెన్. ఓకేనమ్మా? ఓకే, థ్యాంక్ యూ.